ओम गंगणपते नमः ऐं सरस्वत्यै नमः क्लीं क्लीं महाकालिकाय नमः गायत्री परम्बिकाय नमः श्रीमात्रे नमः द्रान्दत्तात्रेयाय नमः श्रीकृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय श्रीकृष्णपरब्रह्मणे प्रज्योतिषे नमः मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमो नमः ओम सप्तऋषिदेवतायै नमो नमः जय गुरुदत्तात्रेयाय नमः ओम नमः शिवाय शिवाय गुरुवे नमः श्री गुरुदत्तात्रेयाय शरणं యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాల భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు రోజున సంభవిస్తుంది. ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగవానుడు అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలుగుదం చెప్తుంది. ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేర యోగం సిద్ధించడానికి, ధనయోగాలు సిద్ధించడానికి, ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి, ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక మీకు విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభము, ధనయోగాలు, కుబేర యోగము, రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక ధనప్రాప్తి కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తుంటారు. తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చేయాలి, ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి, ఏ మంత్ర జపాన్ని ఆచరిస్తే కనుక ఈ యొక్క ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా ఇప్పుడు ధనయోగం సిద్ధిస్తుంది, ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషరాశి జాతకులకి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగికంతా కూడా జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు 2026 సంవత్సరంలో మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026 జనవరి నెలలో అంతా కూడా ప్రధానంగా మీకు గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా సంపూర్ణమైన ఫలితాలు ఏ రకంగా ఇవ్వబోతున్నారు విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా జనవరి 15వ తారీఖు రోజున ఈ యొక్క మకర రాశిలో సంక్రమించి ఈ యొక్క సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట. ప్రధానంగా మకర సంక్రమణం అనేది చాలా విశేషమైన పుణ్య రోజు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మకర సంక్రాంతి వేళ అంతా కూడా ఈ యొక్క అంత పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఎవరైతే కనుక పితృదేవతల ఆరాధన చేసుకుంటూ ఉంటారో మేషరాశి జాతకులు కానీ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కానీ అందరూ కూడా విశేషంగా పితృదేవతల ఆరాధన చేస్తూ ఉంటారు. పెద్ద పండగ అంటారు, పెద్దల యొక్క పండగ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ రోజున గోమాత సేవ చేయడం ఈ యొక్క మరియు అన్నదాతకంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక వాళ్ళకి సత్కారం చేస్తుంటారు, అన్నదాతకి అంతా కూడా సత్కారం చేస్తూ ఉంటారు. ప్రధానంగా భోగి పండగ రోజు కానీ సంక్రాంతి వేళల్లో కానీ విశేషంగా రంగవల్లంతా కూడా తీసుకుని ముగ్గులంతా కూడా వేయడం ఆహ్లాదకరంగా బంధుమిత్రులతోటి, బంధువులతోటి, మిత్రులతోటి ఊరంతా కూడా సందడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సంక్రాంతి వేళలో అంతా కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆవు పిడకతోటి ఈ యొక్క సమితలతోటి అంతా కూడా విశేషంగా గ్రామస్తులంతా కూడా ఇంటి ముందు వాకిట్లో అంతా కూడా భోగి మంటలు వేయడం జరుగుతుంది. ఈ యొక్క సంక్రాంతి విశేషం అంతా కూడా చూసుకుంటే పెద్దల యొక్క పండుగ. పెద్ద అంటే దేవతలకంతా కూడా మంచి జరగాలి, పితృదేవతలకంతా కూడా వాళ్ళకి సద్గతులు కలగాలి అని విశేషంగా అంతా కూడా తిలతర్పణాలు చేయడం కానీ ఈ యొక్క రవి సంక్రమణ విశేషంగా అంతా కూడా చేయడం. ప్రధానంగా సంక్రాంతి వేళలో అంతా కూడా తిలతర్పణాలు ఆచరించడం అనేది పితృదేవత ప్రీతికరంగా వాళ్ళకంతా కూడా నివేదన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రీతికరమైన పిండి పదార్థాలు కానీ విశేషమైన భోజనం అంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా నివేదన చేసి పెద్దల పేరు మీద పిండ ప్రదానం చేయడం కానీ అంత స్వయంపాకదానం బ్రాహ్మణోత్మకంతా కూడా బ్రాహ్మణ మమ దేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ అని చెప్పేసి అంటుంది వేదం అంతా కూడా.
మహావిష్ణు స్వరూపమైన బ్రాహ్మణత్వం అంతా కూడా స్వయంపాక దానం ఇవ్వడం కానీ, ఈ యొక్క రవి సంక్రమణ వేళలో అంతా ఇప్పుడు పితృదేవత ఆరాధన విశేషంగా చేయడం వల్ల, తిరతర్పణాలు చేయడం వల్ల సద్గతులు కలుగుతాయి, శాశ్వత మోక్షస్థితి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. మేషరాశి జాతకులకు విశేషంగా ఈ సంక్రాంతి నుంచి జనవరి మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి అంగారకుడు యొక్క కలయిక అంతా కూడా మకర రాశిలో సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మాసాంతంలో ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఉచ్చస్థానాన్ని పొందుతూ ఉంటాడు. ప్రధానంగా ఎవరైతే కనుక మేషరాశి జాతకులకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి, మంచి ఫైనాన్షియల్ స్టేటస్ కలగడానికి, ఫైనాన్షియల్ గా గ్రోత్ కలగడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా మంచి లావాదేవీలంతా కూడా మాసాంతంలో లభిస్తూ ఉంటాయి. ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మీకంతా కూడా లాభకారిగా మారబోతున్నాడు. ధనయోగ కారకుడు ప్రధానంగా శుక్రుడు, బృహస్పతి మరియు రవి భగవానుడు అంతా కూడా యోగకరంగా మారాడిపోతున్నాడు. కావున అంగారకుడు రవి యొక్క కలయిక అంతా కూడా సంభవిస్తుంది. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీరు ఈ యొక్క రవి భగవాను ప్రీతికరంగా సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానువే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః, ఆరోగ్యకర్తే నమః, భానువే నమః, సూర్యాయ నమః అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. సంపూర్ణ శరీర ఆరోగ్యం లభిస్తుంటుంది. సూర్య భగవాను ప్రీతికరంగా గోధుమలు దానం చేయాలి. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఏళ్ళాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మేషరాశి జాతకులు ప్రధానంగా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం, ప్రధానంగా కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. మాసాంతంలో విశేషంగా అంగారకుడు యొక్క అనుగ్రహం వల్ల మీకు, సూర్య భగవానుడు అనుగ్రహం వల్ల, బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా గురుబలం చేకూరుతుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. రాజయోగం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. తద్వారా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. శ్రమ ఎంత చేసుకుంటారో తద్వారా మీకంతా కూడా సంపాదన కూడా మంచి రాబడి లభించడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, టెక్స్టైల్ బిజినెస్ వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళు, ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకు కూడా మంచి లాభాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో వాళ్ళు, ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్ రంగాల్లో వాళ్ళకి కానీ, షేర్స్ మీద మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ మీకంతా కూడా మాసాంతంలో విశేషంగా 18వ తారీఖు నుంచి మీకంతా కూడా రాబడి మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టి యోగం సిద్ధించడానికి ఈ తేదీల్లో అంతా కూడా చూసుకోండి. 15వ తారీఖు, 18, 28వ తారీఖు లోపల మీకంతా కూడా అంగారకుడు ఇక్కడ ఉచ్చస్థానాన్ని పొందిన తర్వాత మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కావున మీకంతా కూడా అనంత పుణ్యప్రాప్తి కలగడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి, గ్రహదేవతల అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోచార రీత్యా 5 గ్రహాలు యోగిస్తున్నాయి. వీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అగ్నికి నవధాన్యాలు సమర్పించడం, ప్రధానంగా శనీశ్వరుడికి, రాహువుకి, బృహస్పతికి, శుక్రుడికి, సూర్య భగవానుడికి జప హోమాది కార్యక్రమం చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. కార్య జయం కలుగుతుంది. తద్వారా మీకు ఆకస్మిక ధన లాభం, రాబడి, ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం వల్ల, మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. పితృదేవతల ఆరాధన అంతా కూడా ఈ మాసంలో సంపూర్ణంగా ఆచరించాలి. సంక్రాంతి వేళలో విశేషంగా పితృదేవతల ప్రీతికరంగా బ్రాహ్మణత్వం అంతా కూడా మహావిష్ణు స్వరూపమైన బ్రాహ్మణత్వంకి వీరంతా కూడా స్వయంపాక దానం చేయడం, తిలతర్పణాలు ఆచరించడం మరియు కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః. 2026 జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యయోగం సిద్ధిస్తుంది. మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి 15వ తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. విశేషంగా మీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించి ఉండాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది. కులదేవత అనుగ్రహం కలుగుతుంది. పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం, శ్రాతకర్మలు ఆచరించడం కానీ, తిలతర్పణాలు చేసుకోవడం కానీ, మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది. అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధనతోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా
ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం 2-3 పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి. విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండుగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తుంటారు. శతశాస్త్ర అశ్వమేధ యాగంతం చేసుకున్న ఫలితం కలుగుతుంది. గోదానం అంతా కూడా 1000 గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి. ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేసుకుంటారో బీద వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదాతకంతా కూడా సహకారం చేయండి. తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది, రాబడి పెరుగుతుంది. మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారులు మరియు బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మ జాతకంలో ఉండే గ్రహదోషాలకంతా కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్ అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం. మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణ చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునేతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి. ఎవరైతే కనుక ఆవునేతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తుంటారో అదృష్టం కలిసి వస్తుంది. విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీనాథ్